తన తల్లికి న్యాయం కోసం సిస్టంతో పోరాడాల్సి వచ్చింది. దేశ సరిహద్దులను కాపాడే ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్వాస సమస్యతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తన తల్లికి సరైన చికిత్స అందలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో చివరకు ఆమె చేయిని తొలగించాల్సి వచ్చిందని సమాచారం వెలుగులోకి రావడంతో ప్రజలు షాక్కు గురయ్యారు. ఈ చేత్తోనే మా అమ్మ నాకు అన్నం పెట్టింది అంటూ జవాన్ వికాస్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లికి జరిగిన అన్యాయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని 3 రోజుల పాటు తిరిగినా కేసు నమోదు కాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా సంచలన విషయం ఏమిటంటే కట్ చేసిన చేయితోనే కాన్పూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి జవాన్ న్యాయం కోరారని సమాచారం. అతనికి మద్దతుగా ఐటీబీపీ సిబ్బంది భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశాన్ని కాపాడే జవాన్ కుటుంబానికే న్యాయం దొరకకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సైనికుల గౌరవం, వారి కుటుంబాల భద్రత, న్యాయం కాపాడటం ప్రభుత్వ వ్యవస్థల మొదటి బాధ్యత కావాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. जिसमें मम्मी ने सेवा पाया, खाना खिलाया, से इतना बड़ा किया, आज वही मम्मी को हाथ लिए घूम रहा हूँ. कोई कुछ किसने काटा है? ये कृष्ण अस्पताल के डॉक्टरों की लापरवाही से है. अच्छा, क्या हुआ? वहाँ पे तबियत खराब थी. 20-25 दिन से मम्मी की सांस की दिक्कत थी. हमारे अपने बटालियन 32 बटालियन ITBP में मैं वहाँ पे किसका है? तो मेरी मम्मी कहाँ थी? किसने काटा है? कृष्ण अस्पताल वाले सब. अच्छा ठीक है, पैक करो इसको, पैक करो. यहाँ क्यों लेके आए? कोई सुन ही नहीं रहा. सब जगह पैक करो भाई इसको ना, अभी बात करते हैं. रखिए अंदर, पैक करिए. जगह अरे पैक करो, जगह जगह भी आए हो ना. 3 दिन से जॉब पीछे पैक करो इसको. कृष्णा अस्पताल रेल बाजार. वहाँ गए सांस के लिए. उनको शाम को आपका नाम क्या है? मेरा नाम विकास सिंह है. कहाँ रहते हैं? मैं ग्राम आलिमऊ, तहसील खागा. कैसे कटा था? मैं सांस जाइए 2 मिनट बात कर लेने. सांस की दिक्कत थी साहब जी. तो मेरी मम्मी को मैं यहाँ बुलाता हूँ. मैं ITBP में 32 बटालियन ITBP में पोस्टेड.